Hi subscribers, welcome to our channel Login Village. Login Village అంటే విలేజ్లోకి ఎంటర్ అవడం. మన యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి అక్కడున్న పరిస్థితులను మా యొక్క సబ్స్క్రైబర్స్కి వివరంగా తెలియజేయటం మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మొదటిగా బోయినపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడైతే వాతావరణం అంతా బాగానే ఉంది. పచ్చని చెట్లు, బిల్డింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడేదో ఓ సన్న మందిరం చూసాం. ఇక్కడ ఎక్కువగా స్పిన్నింగ్ మిల్స్ ఉంటాయనేది నేను తెలుసుకున్న కొంచెం సమాచారం. సో వ్యాపార పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ ఈ యొక్క గ్రామం కొంచెం అభివృద్ధి దశలో ముందుందనే చెప్పుకోవాలి. కాకపోతే కొంచెం రోడ్లు కొంచెం కష్టంగా ఉన్నాయి, చూసి వెళ్ళాలి జాగ్రత్తగా. ఈ గ్రామాన్ని చూస్తుంటే చిన్నప్పుడు మాది పల్లెటూరే కాబట్టి అక్కడున్న కొన్ని తీపి గుర్తులు కానీ, అక్కడ పాత బిల్డింగులు ఇప్పుడు పడేసి కొత్త బిల్డింగులు కట్టడం జరిగింది. కానీ ఏంటంటే వెళ్ళినప్పుడల్లా అవి గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉందని. అలాగనే ఈ ఊరుని చూసినప్పుడు కూడా, ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా పలానా ప్రదేశంలో ఇది ఉంది, ఒకప్పుడు ఇది ఉండేది, ఇప్పుడు అనే ఫీలింగు మనం ఇప్పుడు కాకపోయినా ఈ వీడియో చూస్తున్న ప్రతిసారి మనకి గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇంకా ఈ ఊరి విషయానికి వస్తే ఇక్కడ స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి, బిజినెస్ బాగానే ఉంది. ఎక్కువ ఇక్కడ మనుషులు పక్క రాష్ట్రాల నుంచి, ఒరిస్సా అటువంటి రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుంది వర్క్ చేసుకోవడం కోసం. మన వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, షాపులు పెట్టుకొని. బాగానే డెవలప్మెంట్ ఉంది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ అని విన్నాను. విగ్రహం కూడా పెద్ద ఉంది అనుకున్నాను, కానీ దాన్ని తీయటానికి కుదరలేదు. అంత వీడియో నాకు లెంత్ సరిపోలేదు. ఓకే, ఈ గ్రామం వచ్చేసరికి గుంటూరుకి చిలకలూరిపేటకి మధ్యలో ఉంటుంది. ఓకే, నేనైతే ప్రత్తిపాడు రోడ్ నుంచి రావడం జరిగింది. ఓకే, ఇంకా ఇక్కడ జీవనశైలి కూడా బాగానే ఉంది. అందరూ ప్రతి ఒక్కరు కానీ మాట్లాడటం కానీ అంతా పొలైట్నెస్గా ఉంది. ఇక్కడ మేము ఆగి టిఫిన్ కూడా చేసాం. చాలా అద్భుతంగానే ఉంది. ఎందుకంటే జనసంచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ మంచిగానే ఉంటాయి. ఓకే, మనకు కనపడుతుంది. ఓకే, అది నేషనల్ హైవే రోడ్డు. అటు వెళ్తే చిలకలూరుపేట వెళ్తుంది, ఇటు వెళ్తే బ్యాక్ సైడ్ వెళ్తే గుంటూరు వెళ్తుంది. ఇప్పుడు మనం నాదెండ్ల రూట్లోకి వెళుతున్నాం. ఈ రూట్లో వెళ్తే లింగారావుపాలెం ఏవో ఊర్లు వస్తాయంట. రోడ్లు అయితే కొంచెం కష్టంగానే ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి వాహనదారులు. ఎందుకంటే ఇటు భారీ వెహికల్స్, లారీలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కాబట్టి రోడ్డు కొంచెం డ్యామేజ్గానే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, మొబైల్ యాక్సరీస్, హోటల్స్. ఓకే, అన్నీ బాగానే ఉంది. గ్రీనరీ కూడా బాగానే ఉంది, ఎందుకంటే పక్కనే కొండలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాతావరణం చాలా బాగుంది. ఓకే, మనకి మొబైల్ యాక్సెసరీస్, ఇక్కడ అన్నీ మనకు కావాల్సిన అన్ని సరుకులు ఇక్కడ దొరుకుతున్నట్టున్నాయి. ఎందుకంటే మన వాళ్ళంతా వ్యాపారాల్లో స్థిరపడిపోయారు. ఇక్కడ స్పిన్నింగ్ మిల్స్ ఉండటం ద్వారా ప్రతి ఒక్కళ్ళు సొంత బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇటు వచ్చేసరికి ప్రధానంగా పొగాకు పంట బాగా పండిద్దని విన్నాను. ఓకే, సో అన్ని రకాల బిజినెస్లు ఈ ఏరియాలో చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఓకే, ఈ గురించి నాకు తెలిసినైతే చెప్పాను. మరొకసారి మీకు ఏమన్నా తెలిసినవి ఉంటే కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఇంకా సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దూరంగా బిల్డింగ్ ఉంది, పేర్లు సరిగ్గా అనిపించట్లేదు. ఈ రోడ్డు బారుకి వెళితే నాదెండ్ల వస్తుంది. సొలస, నాదెండ్ల, లింగారపాలెం. ఓకే, బ్రిక్స్ కంపెనీ కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ అందరూ హెల్మెట్స్ వాడుతున్నారు బాగానే, ట్రాఫిక్ రూల్స్. ఓకే, ఇదైతే మన ఇంట్రడక్షన్ ఫ్రెండ్. ఇట్లాంటి ఇంకా మరిన్ని వీడియోస్, మరిన్ని విలేజ్ల గురించి తెలుసుకోవాలి, మేము తెలియజేయటం మా యొక్క ఉద్దేశం. ఓకే, గ్రీనరీ బాగుంది ఇక్కడ, వాతావరణం కానీ. ఫ్రెండ్స్, ఓకే, మర్రి చెట్లు. ఓకే, కరెంట్ లైన్లు వేస్తున్నట్టున్నారు కొత్తవి. ఓకే, డెవలప్మెంట్ జరుగుతున్నట్టుంది బాగానే. ఇదే విధంగా ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా మా సబ్స్క్రైబర్స్ అందరికీ తీసుకురావాలని మా ఆకాంక్ష. ఓకే, అద్భుతమైన కొండలు, చక్కని వాతావరణంలో హ్యాపీగా జీవిస్తున్నారు ఇక్కడ ప్రజలు. ఇట్లాంటి వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలని కోరుకుంటాం మనం కూడా. అయితే మన జీవన విధానంలో సిటీకి అలవాటు పడి ఇంత ఎంజాయ్ని మిస్ అయిపోతున్నాం. ఈ గ్రీనరీ చుట్టూ చాలా చక్కగా ఉంది. ఓకే, ఎక్కడ కావాలంటే అక్కడ షాపులు ఉన్నాయి. మనకేం కావాలన్నా మనకు దొరుకుతాయి. కూల్ డ్రింక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఓకే, ఓకే, కొండలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.